అస్థిరం దారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం అస్థిరం జీవనం లోకే. ఈ దృశ్యకల్పితమైన జగత్తంతయు కూడాను కేవలము అస్థిరమైనటువంటిది. This created world that we see is ephemeral. యత్ దృశ్యం తన్నస్యం. ఏది కనిపించునో అది ఒకానొక కాలంలో కనిపించక మరుగవుతుంది. What we see now, at another time, we may not see. అస్థిరం యౌవనం ధనం. Wealth and youth are also transient. అస్థిరం ధారా పుత్రాది. Transient again is all the people and the sons, etc. అస్థిరం ధారా పుత్రాది. Ephemeral again is all the charity and the sons. సత్యం కీర్తి ద్వయం స్థిరం. The only thing that remains is the reputation that one has. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాకములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. In this సూక్తి గర్భమౌటం కదా రాముడు దేవుడై రమణగాంచే. In the womb of Kausalya did not Rama be born? సీతా మహాసాధ్వి చలగి పెంచుట కదా కవలు కుశలవులు గనులు నవ్వుట. ఈ పెంచకం చేతనే కుశలవులు గనులైపోయినారు. It is Sita's rearing and fostering Kusha that he became so great. జీజీ అలలామా చలగి పెంచుట కదా వీర శివాజీయు పేరుగాంచి. It is Shivaji, because of his mother, became great. పుత్తలీబాయి పూరితంబున కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచి. Gandhi gained reputation and fame because of his mother Putli Bai. ఈ విధముగా జగత్తునందు అనేక విధములైనటువంటి మహర్షులు, మహనీయులు, వీరులు, ధీరులు, శత్రువులు సర్వము కూడాను స్త్రీ గర్భం నుండి ఆవిర్భవించినటువంటి వారు. All the great people, the virtuous people, even the bad people, have been born out of the womb of the mother. ఎందుకంటే స్త్రీ నాయకత్వాన్ని వహించినటువంటిది. Because a woman can rule. అర్ధ అంగము లోపల భాగంతో She కూడినటువంటి is a leader, she is a half. ఆమె మంచి భావాలు ఉంటే తిరిగి భర్తను కూడా మంచి భావాలుగా నేడు కాకపోయినా ఎప్పటికైనా మార్చుకోవచ్చు. If she has got good thoughts, then she can also change the man today or tomorrow. కనుక స్త్రీలందరి కూడా మంచి గుణము, ప్రేమ గుణము, దయాగుణము, త్యాగ గుణమును మనం పెంచుకోవాలి. So the women should inculcate compassion, love and ఈ sacrifice. త్యాగము కంటే అమృతత్వమైనది మరొకటి లేదు. Sacrifice is the greatest of all ప్రాచీన virtues. చరిత్రలంతా మీరు చదవండి, చూస్తాం. In old history, ancient ఆ history, స్త్రీలు ఎంత శాంతాన్ని వహించారు, how much of peace and joy they gave to people. ఎంత దయను పెంచుకున్నారు, How much of compassion. ఎంత పవిత్రమైన హృదయాలతో జీవిస్తూ వచ్చారు. What purity and virtue there was కనుకనే in them. ఆనాటి నుంచి నేటి వరకు పేర్లు వారి పేరు ముందుగా వస్తున్నారు. Therefore, from then and today, those women are remembered. కనుక ఈనాటి కూడా మీరు
స్త్రీల యొక్క పేరును ముందంజ వేసే రీతిగా మీరు ప్రవర్తించి దేశానికి నాయకత్వాన్ని వహించి సరైన ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. So today the women must make the determination to go forward courageously and to follow the path of truth and bring all prosperity and peace to the nation and to the world at large. సత్యం జ్ఞానమనంత